హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. షుగర్ పేషెంట్లో ఎన్ని ట్యాబ్లెట్స్ వాడినా లేకపోతే ఇన్సులిన్ ఇంజెక్షన్స్ చేయించుకున్నా సరే షుగర్ కంట్రోల్లోకి రాలేదు అని చాలామంది బాధపడుతూ ఉంటారు. వాస్తవానికి షుగర్ కంట్రోల్లో ఉండాలి అంటే ట్యాబ్లెట్స్ ఇంజెక్షన్స్ వాడుకునేదానికన్నా న్యాచురల్గా ఆహార నియమాలు పాటిస్తేనే త్వరగా షుగర్ కంట్రోల్లోకి వస్తుంది. ప్రోటీన్స్, మినరల్స్, కాల్షియం, యాంటీ ఆక్సిడెంట్స్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఆహారం తినాలి. కార్బోహైడ్రేట్స్ ఉన్న ఆహారం చాలా తక్కువగా తీసుకోవాలి. ఇలా చేస్తే షుగర్ కంట్రోల్లోకి వస్తుంది. మీరు తినే ఆహారంలో రైస్ని 50% తగ్గించుకుంటే చాలా వరకు కూడా ఈ షుగర్ కంట్రోల్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. షుగర్ హెచ్చు తగ్గులు లేకుండా ఉండాలి అంటే బ్రేక్ఫాస్ట్కి లంచ్కి మధ్యలో స్నాక్స్ తినాలి. లంచ్కి డిన్నర్కి మధ్యలో స్నాక్స్ తినాలి. ఆ స్నాక్స్ ఏం తినాలి అంటే సలాడ్స్, కాబూలీ శనగలు గుగ్గిళ్ళలాగా చేసుకుని తినాలి. మరియు వాల్నట్స్, డ్రై ఫ్రూట్స్ తినాలి. ఇలా చేస్తే షుగర్ లెవెల్స్ కంట్రోల్లోకి వస్తాయి. ఎందుకని అంటే చెప్పాను కదా, ప్రోటీన్స్ ఫుడ్ ఎక్కువగా తినాలి, కార్బోహైడ్రేట్స్ని తగ్గించాలి. ఇలా చేస్తే న్యాచురల్గానే షుగర్ కంట్రోల్లోకి వస్తుంది అన్నమాట. మీరు షుగర్ని న్యాచురల్గా తగ్గించుకోవాలి అంటే మీకు ఇంటి దగ్గర మీరు తినే ఆహారంలో చియా సీడ్స్ యాడ్ చేసుకుంటే షుగర్ కంట్రోల్లోకి వస్తుంది. ఈ చియా సీడ్స్లో అధిక బెనిఫిట్స్ ఉన్నవి. ఇందులో ప్రోటీన్స్, మినరల్స్, కాల్షియం, ఐరన్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నవి. తక్కువ మొత్తంలో కార్బోహైడ్రేట్స్ ఉన్నవి. కాబట్టి ఈ చియా సీడ్స్ మీరు రెగ్యులర్ డైట్లో యాడ్ చేసుకుంటే షుగర్ కంట్రోల్లోకి వస్తుంది. చియా సీడ్స్ వలన బెనిఫిట్స్ తెలుసుకునే ముందు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. వీడియో తప్పకుండా ఎండ్ వరకు చూడండి. చియా సీడ్స్లో షుగర్ను కంట్రోల్ చేసే శక్తి అధికంగా ఉన్నది. చియా సీడ్స్ని ఉదయం పూట బ్రేక్ఫాస్ట్ లాగా కూడా తీసుకోవచ్చు, లేదా బ్రేక్ఫాస్ట్కి లంచ్కి మధ్యలో స్నాక్స్ లాగా చియా సీడ్స్ని తీసుకోవచ్చు. మరియు లంచ్కి డిన్నర్కి మధ్యలో కూడా స్నాక్స్ లాగా ఈ చియా సీడ్స్ తీసుకోవచ్చు. చియా సీడ్స్లో సెలినిన్ అనే పదార్థం ఉంటుంది. ఇది థైరాయిడ్ గ్లాండ్ని రెగ్యులేట్ చేసి నార్మల్గా పనిచేసేటట్టు చేస్తుంది. ఇందులో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నవి. ఇవి మన గుండెను పని చేసేటట్లు చేస్తుంది. చర్మాన్ని కూడా చాలా మృదువుగా, అందంగా తయారయ్యేటట్టు చేస్తుంది. ఇందులో కాల్షియం అధికంగా ఉన్నది. చియా సీడ్స్లో కాల్షియం అధికంగా ఉన్నది. కాల్షియం అధికంగా ఉండటం వలన ఎముకలు బలంగా ఉంటాయి. అంతేకాకుండా బ్రెయిన్కి మరియు హార్ట్కి కూడా కాల్షియం చాలా అవసరం. చియా సీడ్స్ 10 రెట్లు వాటర్ను పీల్చుకునే శక్తి ఉంటుంది. అందువల్ల ఈ చియా సీడ్స్ వాటర్లో కలుపుకుని తాగటం వలన కడుపు ఉబ్బరంగా ఉంటుంది. మరియు ఇందులో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఈ ఫైబర్ అధికంగా ఉండటం వలన కడుపు ఉబ్బరంగా ఉండి కొద్దిగా తిన్నా సరే కడుపు ఉబ్బరంగా ఉండి ఆకలి వేయదు. ఈ ఆకలి వేయకపోవటం వలన మీరు ఏమీ తినరు. ఇలా తినకపోవటం వలన షుగర్ కంట్రోల్లోకి వస్తుంది. ఏమీ తినకపోయినా చియా సీడ్స్లో మనకి కావాల్సిన షుగర్ పేషెంట్కి కావాల్సిన ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్, కాల్షియం అధికంగా ఉన్నవి. మరియు ఫైబర్ కూడా అధికంగా ఉన్నది. కాబట్టి ఎలాంటి నీరసము రాదు. వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి కూడా ఈ చియా సీడ్స్ చాలా ఉపయోగపడతాయి అన్నమాట. అలానే చియా సీడ్స్ ఎక్కువగా తీసుకోవటం వలన కడుపులో నొప్పి లేదా మోషన్స్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి రోజుకి చియా సీడ్స్ 2 టేబుల్ స్పూన్స్ మాత్రమే తీసుకోవాలి. అంతకు మించి తీసుకోకూడదు. ఇది చాలా మంచి ఆహారం. కానీ ఎక్కువగా తీసుకుంటే నేను చెప్పాను కదా, మోషన్స్ అవుతాయి, కడుపులో నొప్పి కూడా వస్తుంది. ఈ వీడియో ద్వారా చియా సీడ్స్ బెనిఫిట్స్ పూర్తిగా అర్థమయ్యాయి అని అనుకుంటున్నాను. అంతేకాకుండా
షుగర్ పేషెంట్లో షుగర్ ఎలా కంట్రోల్ చేసుకోవాలో కూడా ఈ వీడియో ద్వారా మీకు అర్థమైందే అని అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ.